అందరికీ నమస్కారం. "వంగக்கடல் கடைந்தா மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழியார் சேனிரைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை எணிப்புதுவை பைங்கமலா தண்ணெறியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பரு சூரைப்பா இரண்டு மால்வளைத்தோள் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவாருள் పెత్తింబురువారెంబావాయ్. తిరుప్పావాయిలో ఇది చివరి పాసురం. దీనిని ఫలశ్రుతి అంటారు. ఓడలతో నిండిన క్షీరసాగరాన్ని మదించిన అమృతాన్ని అందించిన ఆ మాధవుడిని, కేశవుడిని, చంద్రబింబం వంటి ముఖం కలిగిన గోపాలకుల్ని గోపికలు శరణు వేడారు. అంటే ఇక్కడ గోపికల ముఖాల్ని చంద్రబింబంతో పోలిస్తున్నారన్నమాట. విల్లిపుత్తూరులో వెలసిన పద్మమాలలు ధరించే పెరియాళ్వారు పుత్రిక అయిన గోదాదేవి ఆ గోపికల భావనలో ఉండి రచించిన ఈ 30 తమిళ పాసురాల మాలను ఎవరైతే తప్పకుండా చదువుతారో వారికి 4 కొండల వంటి భుజాలు, ఎర్రని కన్నులు, అత్యంత సుందరమైన ముఖం కలిగిన శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ ఆ దేవుడి కృపతో సకల సంపదలు పొంది ఆనందంతో ఉంటారు. ఇక్కడ సంపద అంటే డబ్బు కాదండి, భగవంతుని సేవ అని అర్థం. ప్రతి ఒక్కళ్ళకి భగవంతుని సేవ అనేది లభిస్తుంది. గోపికలు ఎలా అయితే భగవంతుణ్ణి పొందారో ఈ పాసురాలు చదివే భక్తులు కూడా అలాగే భగవంతుడికి దగ్గరవుతారని ఆండాళ్ తల్లి మనకు హామీ ఇచ్చారు. వినయంతో ప్రారంభించి భక్తితో జీవించి శరణాగతితో ముగిస్తే జీవితం శాంతి ఆనందమయం అవుతుంది. ఎవరైతే ఈ పాసురాలను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు అంటే ద్వాపరయుగంలో గోపికల్లాగా శ్రీకృష్ణుని పొందిన ఫలితాన్ని పొందుతారు. అట్లాగే గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు. కేవలం అధ్యయనం చేయటం వల్లనే శ్రీమన్నారాయణుడు వారికి సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు.